అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మానస సమయం. ఈ కూల్ క్లైమేట్లో 1 పాట్ రసం రైస్ చేసుకుందాం. ఒక చిన్న బౌల్ రైస్లోకి 1 స్పూన్ పెసరపప్పు, 2 స్పూన్లు కందిపప్పు బాగా వాష్ చేసి ఒక 1 అవర్ సోక్ చేసి పెట్టుకోవాలి. 1 అవర్ సోక్ చేసుకున్న రైస్ని కుక్కర్లోకి వేసి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 బౌల్కి 6 బౌల్స్ వాటర్ పోసుకొని ఒక టమాటో, కొంచెం పసుపు వేసుకొని ఒక 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ధనియాలు, జీలకర్ర, మిరియాలు, 2 ఎండుమిరపకాయలు వేసుకొని చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఈ వేయించుకున్న వాటిని మనం రోల్లోకి తీసుకొని కచ్చపచ్చగా అయితే దంచుకోవాలి. వీటిల్లోనే నేను వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసి దంచేసాను. ఆ తర్వాత అదే ప్యాన్లో మనం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకోవాలి. తర్వాత నేనైతే 2 ఎండుమిర్చి అండ్ 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం వేగాయి అనిపించినప్పుడు మనము కరివేపాకు వేసుకొని ఆ తర్వాత కొంచెం ఇంగువ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది. ఇవి కొంచెం వేగినాయి అనిపించినప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. ఇక్కడ మనకు రైస్ అయితే కుక్ అయిపోయి ఉంటుంది. దీన్ని కొంచెం మనం గిరిట బ్యాక్ సైడ్ తిప్పుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసిన రైస్లోకి మనము చింతపండు రసాన్ని కొంచెం యాడ్ చేసి సాల్ట్ కొంచెం వేసుకోవాలి. సాల్ట్ అయితే ముందు ఎక్కడ యాడ్ చేయలేదు, ఒకేసారి యాడ్ చేసాం అనమాట. ఆ తర్వాత మసాలాలు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పైనుంచి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. 5 to 6 మినిట్స్ లో ఫ్లేమ్లో వదిలేస్తే మన రైస్కి ఫ్లేవర్స్ అన్నీ బాగా తగులుతాయండి. ఇప్పుడు మన రసం రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇక నేను జాజ్వి అయితే టేస్ట్ చేస్తున్నాము. అదిరిపోయిందండి. ఈ కూల్ క్లైమేట్లో ఇలా వేడివేడిగా రైస్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఆ రోజు అనుకోకుండా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నారని మా హస్బెండ్ చికెన్ తెచ్చి ఇంకా ఈ కాంబినేషన్ అయితే అదిరిపోయింది అనమాట. ఫస్ట్ మా పాపకి అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా కొంచెం నేను ఫ్రై లాగా చేశాను అనమాట చికెన్. ఇంకా ముందే మా పాప తినేసింది. ఇలాగ ఫ్రై చేసుకున్న చికెన్ని దాని మీద రైస్ పెట్టుకొని ఒక నోట్లో పెట్టుకుంటే అదిరిపోయిందండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.